చాట్ జీపీటీ ఒకటి కాదండి. ఏఐ ఇంజిన్స్, మోడల్స్ అన్నీ దాదాపు ఇంతే అని అంటున్నారు పరిశోధకులు. తమకి ట్రైనింగ్ ఇచ్చిన కాంటెంట్‌ని అవి యథాతథంగా గుర్తుపెట్టుకుంటున్నాయట. అవసరమైనప్పుడు ఆ వాక్యాల్నే తమ సొంత మాటలుగా చెప్పేస్తాయని పరిశోధనతో తేలిపోయింది. దాంతో కాపీరైట్ గురించి పోరాటం చేస్తున్న కాంటెంట్ క్రియేటర్లకి ఈ కేసులో మంచి బలం లభించింది. అసలు ఏఐ ఇంజిన్‌కి మోడల్ ట్రైనింగ్‌లో ఏ కాంటెంట్ వాడుతున్నారో చెప్పడం కనీస ధర్మం. ఈ ఏఐ ఇంజిన్స్ అది కూడా పాటించడం లేదు. ఇతరుల డేటా యూసేజ్ విషయంలో ఏఐ సంస్థలు పారదర్శకంగా ఉండాలి అని ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసిన పరిశోధకులు కోరుతున్నారు. ఇక ఓపెన్ ఏఐ వాదం మామూలే. చాట్ జీపీటీ లాంటివి గొప్ప టూల్స్. ఏఐ ఇంజిన్స్ తెలివిగా మారితే అందరికీ ఉపయోగపడతాయి. అవి తెలివిగా ట్రైన్ కావాలంటే కాపీరైట్ కాంటెంట్‌ని కూడా వాడాల్సి వస్తుంది. కాబట్టి డేటా యూసేజ్ విషయంలో ఆంక్షలు తక్కువగా ఉండాలి. కాపీరైట్ కాంటెంట్ వాడినా దాన్ని ఫెయిర్ యూజ్ లాగే పరిగణించాలి అని ఓపెన్ ఏఐ కోరుతోంది. విద్య కోసం లేదా రీసెర్చ్ కోసం ఇతరుల రచనల్ని వాడుకోవడం చట్ట ప్రకారం సరైనదే. కానీ ఆ ఫ్రీ లాజిక్ ట్రైనింగ్ డేటాకు వర్తించదు అంటున్నారు పరిశోధకులు. మరో ముఖ్య విషయం కమర్షియాలిటీ. ఎవరైనా లాభాపేక్ష లేకుండా ఏదైనా క్రియేట్ చేస్తుంటే వాళ్ళు ఇతరుల కాంటెంట్ ని వాడినా కాస్త అర్థం చేసుకోవచ్చు. ఓపెన్ ఏఐ లాంటి ఏఐ సంస్థలు అలాంటి స్వచ్ఛంద సంస్థలేం కావే. అవి పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తూ కోటాను కోట్లు ఆర్జిస్తున్నాయి. ఇతరుల కాంటెంట్ ని వాళ్ళకి సైతం చెప్పకుండా తీసేసుకుని కనీసం వాళ్ళకి ఏమీ చెల్లించకుండా ఆ కాంటెంట్ తో వీళ్ళు బిజినెస్ చేసేస్తున్నారు. అలాంటప్పుడు కాపీరైట్స్ విషయంలో ఆంక్షలు తక్కువగా ఎందుకుండాలి అన్నది ప్రశ్న. ఏదేమైనా ఇప్పుడు విషయం మొత్తం బయటపడిపోయింది. చాట్ జీపీటీ ట్రైనింగ్ లో ఓపెన్ ఏఐ వాళ్ళు వాడిందంతా దొంగ కాంటెంటే అని తేలిపోయింది. కాంటెంట్ క్రియేటర్ల వాదనకి బలం పెరిగిపోయింది. పిల్లవాడికి చల్లగా దొంగతనం నేర్పిస్తే వాడు నేరుగా పోయి విషయం పోలీసులకే చెప్పేసినట్టు చాట్ జీపీటీ తన కాంటెంట్ మూలాల్ని తనే బయటపెట్టేసింది. ఏఐ మోడల్స్ కి శిక్షణ ఇవ్వడానికి క్వాలిటీ కాంటెంట్ ముఖ్యమే, కాదనలేం. కానీ ఇంటర్నెట్లో ఫ్రీగా దొరుకుతోంది కదా అని కనిపించిన కాంటెంట్ అంతా వాడేస్తే ఎలా? ఏదేమైనా ఈ కాపీరైట్ కేసులో క్రియేటర్స్ నెగ్గితే ఏఐ సంస్థలు దెబ్బతినే అవకాశం ఉంది. భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి రావడమే కాకుండా భవిష్యత్తులో ఏఐ మోడల్స్ ను అభివృద్ధి చేసే విధానంలో కూడా వీళ్ళు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దొంగతనం చేస్తే చెట్టంత మనిషైనా ఒకటే, చాట్‌బాట్ అయినా ఒకటే. ఏ శిక్ష విధించాలి? ఏ జరిమానా వేయాలి? చూద్దాం ఏం జరగబోతుందో.